నిన్న పోయిన ఒక సమావేశానికి కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు, రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడుతుందా అంటే ఎప్పుడు పడుతుందా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుకు ఆ మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసుకొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి అడవై రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర? చేయగలరా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోయి అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు ఆయన పోయి కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత అహంకారం! చెప్పు తీసి కొడతామనే రైతులు, చెప్పు తీసి రైతులను కొడతామనే ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి రైతులకు చెప్పాలి. ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి. వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని మాటలు చెప్పిండండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళ. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? వెళ్తే మేం పడతలేం, ఎగిరితాం మేం పడతలేం, తొందర మేం పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు? మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వటే 7వ రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అవో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆయన. నేను అంటున్నా అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేము, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, తప్పించుకునే చక్కర్లు ఉన్నారు వాళ్ళు. లక్కీ బిందెలు లేవు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, ఇదైంది అదైంది, అయ్యో అయ్యో అని ఇప్పుడు ఇలా లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొక పని కూడా వాళ్ళు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇట్లాగని వాళ్ళకు కూడా తెలుసు. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారంలోనూ 3వ వారంలో వస్తుంది అని టాక్ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు? దెబ్బల నోటిఫికేషన్ వస్తే అయిపోతే తప్పించుకోవచ్చు, ఈ పార్లమెంట్ ఎన్నికలు గండం బయట పడవచ్చు అని వాళ్ళు చూస్తారు. మనమేమంటున్నాం? నీకు చిత్తశుద్ధి ఉంటే 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, అందులో ఉన్న 13 హామీల విషయంలో నీకు క్లారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇప్పుడే జీవోలన్నీ తీయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీయి. గవర్నమెంట్ ఆర్డర్లన్నీ తీస్తే ఏమైతుంది? రేపు అమలు చేసేందుకు అడ్డం రాదు. పార్లమెంట్ కోడ్ వచ్చినా అడ్డం రాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్ణయం తీసుకో. 2,500 రూపాయల చొప్పున మహిళలకు వెంటనే ఆ డబ్బులు ఇస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తూ జీవో తీసుకొని రా. గృహజ్యోతి మీద 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పి, రాష్ట్రంలోని అన్ని మీటర్లకు ఫ్రీ అని చెప్పి జీవో తీసుకొని రా. మేము అడుగుతా ఉన్నాం, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన డిసెంబర్ 9 నాడు వెంటనే జీవో దిగి, దానికి నీకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డం రాదు. 500 రూపాయలకి సిలిండర్ అన్నావు, వెంటనే తీసుకురా అని చెప్పి కూడా మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది.